హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ బ్లౌజు కటింగ్ వీడియో అనేది ముందు వీడియోలో పెట్టాను. ఇది వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అనమాట. మగ్గం వర్క్ బ్లౌజు, తర్వాత ఇలా శారీస్ మీద వచ్చే బ్లౌజు క్లాత్ తక్కువ వచ్చినప్పుడు సైడ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ముందు వచ్చేసి ఇక్కడ నేను సైడ్ అనేది బ్యాక్ పార్ట్కి సైడ్ క్లాత్ అనేది సరిపోలేదు, అందుకని ఇక్కడ సరిపోయినంత క్లాత్ అనేది కటింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేస్తాను. అయితే ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అనేది ముందు వీడియోలో పెట్టాను, చూడండి, చూస్తే అర్థమవుతుంది. ఇలా కుట్టుకున్న తర్వాత సైడ్స్ సగానికి అనేది ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మన కొలత బ్లౌజ్ ఎంత ఉంటుందో అంత అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఖర్చుతో సహా చెక్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇది రెడీమేడ్ పీస్ కదా, మధ్యలో అనేది వెడల్పు ఎక్కువ వచ్చింది, నెక్ మధ్యలో వెడల్పు ఎక్కువ వచ్చింది కాబట్టి ఫోల్డింగ్లో 1 ఇంచ్ అనేది కుట్టుకోండి. ఫస్ట్ ఒక కుట్టు అనేది వేసుకున్నాక దానిపైనే కుట్టుపైన ఇంకొక కుట్టు అనేది వేసుకోండి. లైనింగ్ పెయిన్ పెట్టేటప్పుడు నీట్గా అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పైపిండి అనేది రెడీ చేసుకుందాం. పైపిండి వచ్చేసి ఎప్పుడైనా మనం క్రాస్గా కట్ చేసుకోవాలి కదా. ఇక్కడ 1 ఇంచ్ వెడల్పు నెక్కి, హ్యాండ్స్కి, ఫ్రంట్ నెక్కి సరిపోయేటట్టు ఇలా క్లాత్ అనేది తీసుకొని వీటి మధ్యలో థ్రెడ్ అనేది పెట్టి ఫస్ట్ థ్రెడ్ పైన ఒక కుట్టు అనేది కుట్టుకోండి. ఇప్పుడు థ్రెడ్ పక్కనే ఒక కుట్టు అనేది ఇలా కుట్టుకోవాలి. మొత్తం కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటే కటింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ అంటే 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టి మిగిలిన క్లాత్ ఎంత ఉంటే అంత అనేది కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోండి. అయితే ఇక్కడ నేను మధ్యలో క్లాత్ అనేది కటింగ్ చేసేస్తాను. ముందు అనుకోను ఇలా పైపిండి అనేది జాయింట్ చేసుకోవచ్చని, అలా పైపిండి అనేది జాయింట్ చేసుకుంటే నీట్గా రాదని ఫస్ట్ లోపల క్లాత్ అనేది కటింగ్ చేసుకొని రైట్ సైడ్ అనేది పైకి అనేది వేసుకొని ఏదైతే మనం పైపిండి రెడీ చేసుకున్నాం కదా, ఇక్కడ చిన్న వర్క్ అనేది ఇచ్చారో ఆ వర్క్ పక్కనే వచ్చేటట్టు నెక్ ఎంత ఉందో అంత పైపిండి అనేది ఇలా కుట్టుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత సగానికి ఫోల్డింగ్ చేసి బ్యాక్ పార్ట్ని సగానికి ఫోల్డింగ్ చేసి మధ్యలో సెంటర్లో కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది తీసుకోండి. లైనింగ్ క్లాత్ తీసుకొని లైనింగ్ క్లాత్ పైన కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డోరీ కూడా మీకు ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. క్రాస్గా అనేది మెయిన్ క్లాత్ అనేది క్రాస్గా తీసుకోండి. మనం పైపిండికి ఎలా వేస్తామో అలా క్రాస్గా కటింగ్ చేసుకోండి. 1 ఇంచ్ వెడల్పు అనేది ఉండాలి. డోరీ అనేది కుట్టేటప్పుడు ఎంత సన్నగా కుట్టుకుంటే అంత సన్నగా అనేది డోరీ వస్తుంది. అయితే స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టండి, ఎందుకంటే లోపల నుంచి బయటికి క్లాత్ లాగడానికని. అయితే వెడల్పు ఎక్కువ పెట్టాం కదా, అక్కడేమో సూది దారంతో ఒక 2 కుట్లు అనేది వేసుకొని లోపలికి నుంచి బయటకు అనేది ఎలా తీయాలో డోరీ అనేది మీకు తెలుసు కదా. ఇలా డోరీ అనేది 2 డోరీలు అనేవి నేను రెడీ చేసుకున్నా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని నెక్ నుంచి పైనుంచి షోల్డర్ నుంచి కిందకు 3 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని డోరీ ఉంది కదా, డోరీ ఆ లోపల అనేది పెట్టి ఒక కుట్టు అనేది కుట్టుకోండి. అయితే ఇక్కడ పైపిండి కుట్టేటప్పుడు ఆల్రెడీ మనకు కుట్టు వేసుకుంటాం కదా, ఆ కుట్టు పైన కుట్టు అనేది రావాలి, లేదని అంటే పైపిండి అనేది హెచ్చు తగ్గులు అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకో పార్ట్ కూడా ఇదే విధంగా కుట్టుకొని పైనుంచి అంటే షోల్డర్ నుంచి కిందకి 3 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని డోరీ అనేది పెట్టుకోండి. ఇలా డోరీ దగ్గర ఒకసారి రఫ్ చేసుకోండి. రఫ్ చేసుకుంటే మనకి గట్టిగా లాగినా తెగదనమాట. ఇప్పుడు లోపల ఉన్న లైనింగ్ క్లాత్ని కటింగ్ చేసుకుందాం. కటింగ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్ పెట్టుకోండి. కట్ పెట్టుకున్నప్పుడు మనం కుట్టే దారంకి అనేది టచ్ అనేది కాకూడదు, అంతే కత్తిరితోటి కట్ చేయకూడదు, లేదనంటే దారం అనేది కట్ అయిపోతుంది. ఇప్పుడు అటుదిటు రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసుకొని లైనింగ్ ఉంటుంది కదా, ఆ లైనింగ్ క్లాత్ పైన కుట్టు అనేది వేసుకోండి. లైనింగ్ పైన ఈ పార్ట్ పైన కూడా సేమ్ అదే విధంగా ఫస్ట్ కుట్టు అనేది వేసుకున్నాక
తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ని ఇలా రివర్స్ చేసుకోండి, అంటే కరెక్ట్గా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన ఒక 1/2 ఇంచి విడిచిపెట్టి అక్కడ వర్క్ చిన్నగా వచ్చింది కాబట్టి వర్క్ మీద నేను కుట్టు అనేది వేసుకున్నా కనిపించకుండా ఉండడానికి. ఇప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఈ విధంగా జాయింట్ చేసుకోండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కటింగ్ చేసుకోండి. ఈ పార్ట్ని కూడా సేమ్ అదే విధంగా రెడీ చేసుకోండి. తర్వాత డాట్స్ వచ్చేసరికి షోల్డర్కి సగానికి ఫోల్డింగ్ చేసి 1/2 ఇంచి వెడల్పుతో 4.5 ఇంచీల పొడవుతో స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకోండి. కింద బెల్ట్ వచ్చేసరికి 2 ఇంచీల వెడల్పు, పొడవు ఎంత ఉందో అంత తీసుకొని ఫస్ట్ ఒక కుట్టు వేసుకొని తర్వాత లైనింగ్ పైన ఒక కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అనేది వేసుకొని ఇప్పుడు పెద్ద కుట్టు అనేది వేసుకోండి. పెద్ద కుట్టు అనేది వేసుకుంటే హెమ్మింగ్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్నప్పుడు ఊక్స్ కాజా పట్టి బ్యాక్ వస్తుంది కదా, ఒకసారి చెక్ చేసుకోండి సమానంగా వచ్చిందా లేదా అని. ఇప్పుడు ఊక్స్ కాజా పట్టి అనేది కుట్టుకుందాం. ముందు వచ్చేసి ఊక్స్ పట్టికి వచ్చేసి లైనింగ్ తీసుకోండి. లైనింగ్ వచ్చేసి 2 ఇంచీల వెడల్పు, ఎంత పొడవు ఉందో అంత. పైన 1/2 ఇంచి కింద 1/2 ఇంచి అనేది విడిచిపెట్టి ఒక కుట్టు అనేది కుట్టుకున్న తర్వాత లైనింగ్ పైన ఒక కుట్టు అనేది వేసుకొని కింద ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు వేసుకోండి. పైన కూడా అదే విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసుకోండి, ఎందుకంటే కింద పైన ఫినిషింగ్ అనేది చేసాం కాబట్టి. ఇదే విధంగా కాజా పట్టి కూడా కుట్టుకోవాలి. అయితే కాజా పట్టి కుట్టుకున్నప్పుడు మెయిన్ క్లాత్ చాలా పలచగా వచ్చింది కాబట్టి దీనిపైన లైనింగ్ క్లాత్ అనేది పెట్టి చుట్టూ ఒక కుట్టు అనేది వేసుకోండి. దీని వెడల్పు వచ్చేసి 3 ఇంచీలు అనమాట. ఇప్పుడు కాజా పట్టి కుట్టేటప్పుడు లైనింగ్ సైడ్ అనేది తిప్పుకొని ఏదైతే మనం కాజా పట్టి రెడీ చేసుకున్నామో ఫస్ట్ ఒక కుట్టు అనేది కుట్టుకొని తర్వాత ఏదైతే మన కాజా పట్టి ఉంటుందో దానిపైన ఒక కుట్టు అనేది కుట్టుకోండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. కింద 1/2 ఇంచి విడిచిపెట్టేసి ఫోల్డింగ్ చేసుకోండి. తర్వాత ఒక కుట్టు అనేది కుట్టుకున్న తర్వాత పైన క్లాత్ కూడా లోపలికి అనేది ఫోల్డింగ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఇది వచ్చేసి ఆల్రెడీ మనం పైన కింద ఫినిషింగ్ అనేది చేసాం కాబట్టి కింద పైన ఊక్స్ పట్టికి కాజా పట్టికి లోపల ఫోల్డింగే చేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ ఇప్పుడు రెడీ అయ్యింది కదా, దీన్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి నెక్ పొడవు వచ్చేసి 7.5 ఇంచీలు, నెక్ వెడల్పు కింద పైన వచ్చేసి 3 ఇంచీలు, కింద వచ్చేసి 3 ఇంచీల దగ్గర ఈ విధంగా బాక్స్లా డ్రా చేసుకోండి. ఇది వచ్చేసి స్టార్ నెక్ అనమాట. అయితే కింద నుంచి పైకి ఒక 2.5 ఇంచీలు కానీ 2 ఇంచీలు కానీ ఒక మార్కింగ్ చేసుకొని వెడల్పు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్న 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వెడల్పు అనేది పెట్టి ఇలా మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ అనేది డిజైన్ చేసుకోండి. నేను వచ్చేసి స్టార్ నెక్ అనేది రెడీ చేసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్కి ఫస్ట్ లైనింగ్ పైనే నేను ఇక్కడ పైపిండి అనేది కుట్టుకుంటాను. కుట్టుకున్నప్పుడే కొంచెం జాగ్రత్తగా కుట్టుకోండి. మనకి ఇలాంటివి ఏవైనా స్టార్ నెక్ కానీ ఏదైనా క్రాస్ తిరిగేవి, ఈ ఇన్విజిబుల్ పైపిండిని అయితే క్రాస్ అనేది ఈజీగా తిరుగుతుంది. అదే కానీ మనము రెడీ చేసుకుంటాం, కొన్ని పైపింగ్ రెడీ చేస్తాం కదా, ఫస్ట్ పైపింగ్ కుట్టి మళ్ళీ కింద లైనింగ్ సైడ్ ఫోల్డింగ్ చేయడం, అవనేవి కొంచెం క్రాస్గా తిరగవు. ఇలా నేర్చుకుంటే కొంచెం ఈజీ అనమాట. నాకైతే ఈ పైపింగ్ తొందరగా అయిపోతుంది. అయితే ఇప్పుడు మొత్తం నెక్ అనేది కుట్టుకున్న తర్వాత మెయిన్ క్లాత్ అనేది తీసుకుందాం. మెయిన్ క్లాత్ తీసుకునేటప్పుడు లోపలికి పైపింగ్ ఏదైతే ఉంటుందో అది లోపలికి వెళ్ళేటట్టు సెట్ చేసుకొని చుట్టూ పిన్స్ పెట్టుకోండి కదలకుండా ఉండటానికి. పిన్స్ పెట్టుకున్న తర్వాత ఏదైతే మన కుట్టు ఉంటుందో ఆ కుట్టు పైన కుట్టుకోండి. అటు ఇటు కాకూడదు కుట్టు అనేది, అటు ఇటు అయితే పైపింగ్ కూడా ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా వచ్చేస్తుంది. సేమ్ మనం అవతల సైడ్ ఏ కుట్టు కుట్టుకోనమో దానిపైన ఇవతల సైడ్ కూడా కుట్టు అనేది కుట్టుకోండి. ఇలా మొత్తం కుట్టుకున్నాక లోపల క్లాత్ అనేది కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకొని ఈ మూలలు ఉన్నాయి కదా, ఈ మూలల దగ్గర చిన్న కట్ పెట్టుకోండి. కట్ పెట్టుకున్న తర్వాత అటు ఇటు రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసుకొని లైనింగ్ ఉంటుంది కదా, ఆ లైనింగ్ పైన ఒక కుట్టు అనేది వేసుకోండి.
అలా వేసుకుంటే మనం అడుదిట్టు తిప్పినప్పుడు అడుదిట్టు రివర్స్ చేసుకునేటప్పుడు మనకి నీట్గా రివర్స్ అనేది అయిపోతుంది. ఇప్పుడు రివర్స్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, ఆ మెయిన్ క్లాత్ పైన అంటే ఏదైతే పైపింగ్ ఉంటుందో ఆ పైపింగ్ పక్కనే ఒక కుట్టు అనేది వేసుకోండి ఫినిషింగ్ కోసం. లేదని అంటే వాష్ చేసినప్పుడు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి అనేది అంటే లైనింగ్ ఒక సైడ్ మెయిన్ క్లాత్ ఒక సైడ్ అనేది అయిపోతుంది. అంటే ఫస్ట్ సారి వాషింగ్ కాదు, ఒక 2-3 సార్లు వాష్ చేసామంటే ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్ అనేది పైకి ఒక్కొక్కసారి లైనింగ్ వచ్చేస్తుంటుంది. ఒక కుట్టు అనేది వేసుకుంటే ఫిట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు లైనింగ్కి మెయిన్ క్లాత్కి మొత్తం జాయింట్ అనేది చేసినాక ఇక్కడ ప్రిన్స్ కట్ కదా, సైడ్ పార్ట్స్ ఉంటాయి కదా, ఆ పార్ట్స్ అనేవి జాయింట్ చేసుకున్నప్పుడు డబుల్ కుట్ అనేది వేసుకోండి. 2 పార్ట్స్ కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకొని కింద వచ్చేసి బెల్ట్ లాగా కుట్టుకోవడం. అప్పుడే ఫినిషింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోతుంది. ఇక్కడ బెల్ట్ కోసం వచ్చేసి క్లాత్ అనేది సరిపోకపోతే ఇలా జాయింట్ చేసుకోండి. జాయింట్ చేసి లైనింగ్ పైన ఒక కుట్టు వేసుకొని 2 ఇంచీలు 2.5 ఇంచీలు వెడల్పు ఎంత పొడవు ఉంటే అంత పొడవు అనేది తీసుకున్న సగానికి అనేది ఫోల్డింగ్ చేసి ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టేసి ఒక కుట్టు అనేది వేసుకోండి. కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ పైన కూడా ఒక కుట్టు అనేది కుట్టుకోండి. ఇప్పుడు లోపలికి ఫోల్డింగ్ చేసి చిన్న కుట్టు అనేది కుట్టుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ హెమ్మింగ్ చేయడం లేదు, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి హెమ్మింగ్ అనేది చేస్తాను అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యింది. హ్యాండ్స్ ఫస్ట్ షోల్డర్ అనేది జాయింట్ చేసుకుందాం. షోల్డర్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది ఎలా జాయింట్ చేయాలి, ఆల్రెడీ హ్యాండ్స్ మాత్రం ముందు వీడియోలో ఎలా జాయింట్ చేసుకోవాలో అనేది చూపించాను. షోల్డర్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి అనేది పైపింగ్ ఎలా జాయింట్ చేసుకోవాలో కూడా అది కూడా చూపిస్తాను చూడండి. ముందుగా వచ్చేసి లైనింగ్ ఉంటుంది కదా, ఆ లైనింగ్ పైన ఈ థ్రెడ్ పైపింగ్ ఏదైతే రెడీ చేసుకున్నామో అది రెడీ చేసుకుంది పెట్టి ఫస్ట్ ఒక కుట్టు అనేది కుట్టుకోండి. తర్వాత మెయిన్ క్లాత్ పైన పెట్టండి. మెయిన్ క్లాత్ పెట్టేటప్పుడు లోపల పైపింగ్ అనేది ఉండాలి. మనం ఏదైతే కుట్టు ఉంటుందో ఆ కుట్టు పైన కుట్టుకోండి. అయితే ఇక్కడ కింద వచ్చేసి వర్క్ వచ్చింది, ఆ వర్క్ పక్కనే పైపింగ్ వచ్చేటట్టు కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ సైడ్ తిప్పాలి. లైనింగ్ సైడ్ తిప్పి లైనింగ్ పైన ఒక కుట్టు అనేది వేసుకోండి. ఎందుకంటే అటు తిట్టి రివర్స్ చేసినప్పుడు నీట్గా రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు రివర్స్ చేసుకొని ఇక్కడ చిన్న వర్క్ ఉంది కదా, ఆ వర్క్ మీద వచ్చేటట్టు ఒక కుట్టు అనేది కుట్టుకోండి. అప్పుడే మనకి కుట్టు అనేది కనిపించదు అనమాట. ఇదేమి ఇక్కడ స్టోన్స్ లేవు, అంత థ్రెడ్ వర్కే కాబట్టి ఇబ్బంది అనేది రాలేదు. స్టోన్స్ వస్తే మాత్రము జాగ్రత్త, సూదులు అనేవి విరిగిపోతాయి. ఇప్పుడు లైనింగ్ ఉన్న మెయిన్ క్లాత్కి అనేది జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా కటింగ్ చేసుకోండి. ఇక్కడ నాకు వచ్చేసి సైడ్ కొద్దిగా సరిపోలేదు. సరిపోకపోయినప్పుడు మెయిన్ క్లాత్ అనేది తీసుకొని ఇలా జాయింట్ చేసుకోండి. ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ చేసుకోండి. జాయింట్ అనేది చేసుకున్న తర్వాత మీకు 2 హ్యాండ్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి 2 హ్యాండ్స్ కూడా రెడీ అయ్యాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ జాయింట్ చేసినాం కదా, అయితే ఇక్కడ హ్యాండ్ కూడా జాయింట్ చేసుకున్న తర్వాత వీడియో కొంచెం మిస్ అయ్యింది. హ్యాండ్ కూడా జాయింట్ చేసిన తర్వాత సైడ్ జాయింట్ కుట్టుకునేటప్పుడు ఫస్ట్ హ్యాండ్ లూజు, తర్వాత ఆర్మ్ హోల్ లూజు తీసుకొని పైనుంచి కింద వరకు స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇక్కడ హ్యాండ్ లూజు 7 ఇంచీలు, ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచీలు. స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి, హ్యాండ్ లూజు ఆర్మ్ హోల్ లూజు అనేది ఇలా పెట్టి మనం మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక్కసారి నడుం లూజ్ అనేది చూడండి. నడుం లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తే మనకి సరిపోతుంది. ఏమాత్రం హెచ్చు తగ్గులు వచ్చింది అనుకోండి, ఒక్కొక్కసారి నడుము మనం కొలత తీసినప్పుడు టైట్ తగ్గింది అనుకోండి, కొంచెము ఆ పక్కన ఎంత తగ్గిందో అంత కుట్టు అనేది వేసుకోండి ఓపెన్ సైడ్. అదే కానీ నడుము ఎక్కువ లూజ్ అయిపోయింది అనుకోండి, లోపల సైడ్ ఒక 1/2 ఇంచీ కానీ 1/2 ఇంచీ కానీ కుట్టు అనేది వేసుకోండి. ఏం కాదు, అన్నిసార్లు కరెక్ట్గా వస్తుందని లేదు కదా, ఒక్కొక్కసారి ఎక్కువ అవ్వచ్చు, ఒక్కొక్కసారి తక్కువ అవ్వచ్చు. మనం కొలతలు కరెక్ట్గా తీసుకుంటే ఎక్కువ తక్కువ అనేది రాదనమాట, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎప్పుడో ఒక 1/2 ఇంచు అటు ఇటు అవుతుంది. అటు ఇటు అయినప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అయితే కుట్టుకునేటప్పుడు బ్లౌజ్కి ఎప్పుడైనా సరే స్ట్రైట్గా కుట్టండి. ఏమాత్రం అటుదిటు అనేది వంకర అనేది పోకూడదు.
హ్యాండ్ కొన్నిసార్లు సన్నగా వచ్చింది అనుకోండి, బాడీ అనేది లావు వచ్చింది అనుకోండి, అప్పుడే మనం మార్చాలన్నమాట హ్యాండ్ లూజు. అది వేరే వీడియోలో మీకు చెప్తాను. హ్యాండ్ ఎవరిదైనా సన్నంగా వస్తే. ఫైనల్గా బ్లౌజ్ అనేది రెడీ అయ్యింది. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ అనేది చేయండి.